హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నర్మదా సాగర్ల గురించి రామరాజుతో నిజం చెప్పిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు నర్మదా సాగర్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మావయ్య మాత్రం వాళ్ళతో చాలా గొడవ పడతాడు. నేను చెప్పిన మాటే నిజమని మావయ్య నమ్ముతాడు అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా, శ్రీవల్లి, నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని వేదవతి అనగానే, అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య, నేనిప్పుడు ఏం చేశానని అలా అంటున్నారు అనగానే, అప్పుడు వేదవతి, లేకపోతే ఏంటమ్మా, నర్మదా సాగర్ల విషయం, ఆ ఫోటోల గురించి మీ మామయ్యతో ఎందుకు చెప్పావు అని వేదవతి అనగానే, అప్పుడు శ్రీవల్లి, చూడత్తయ్య, నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో జరిగే ఏ విషయమైనా మామయ్యతో చెప్పడం నా బాధ్యత, అందుకే చెప్పాను అని శ్రీవల్లి అనగానే, అప్పుడు వేదవతి, చూడమ్మా, ఇప్పుడు నర్మదా సాగర్ల గురించి మీ మామయ్యతో చెప్పడంతో చాలా గొడవ జరుగుతుంది. అయినా ఈ విషయం నేను మీ మామయ్యతో తర్వాత చెప్పేదాన్ని కదా, ఎందుకు అంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటావు? ఆ రోజు ప్రేమ ట్యూషన్ విషయం కూడా మీ మామయ్యతో చెప్పి ప్రేమని ట్యూషన్ చెప్పకుండా చేశావు. ఈరోజు నర్మదా సాగర్ల గురించి ఆ ఫోటోలు చూయించి వాళ్ళ మీద మరింత కోపం పెంచుకునేలా చేశావు. ఏంటి శ్రీవల్లి, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు ఇలా గొడవలు పెట్టాలనుకుంటున్నావు అని వేదవతి శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడినట్టు నటిస్తూ, చూడత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదు అని వేదవతి శ్రీవల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సాగర్ నర్మదా ఇంటికి వస్తారు. ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషంగా, అక్క అని చెప్పి ఇక నర్మదని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి, నర్మదా సాగర్, ఎలా జరిగిందమ్మా మీ ప్రయాణం అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు చాలా కోపంగా అక్కడికి వచ్చి, ఎలా జరుగుతుంది, మాతో అబద్ధమాడి హైదరాబాద్కి ట్రిప్కి వెళ్ళి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా, నేను ముఖ్యమైన పనులు అప్పజెప్పినా కూడా అవి పక్కకు పెట్టి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరీ వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు కదా, ఇంకా ఎలా జరుగుతుంది ప్రయాణం అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సాగర్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే నర్మదా, ఏంటి మావయ్య మీరనేది అనగానే, అప్పుడు రామరాజు, లేకపోతే ఏంటమ్మా, నేను మిల్లు పనులు కొన్ని సాగర్కి అప్పచెప్పాను, అవి పక్కన పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరిద్దరు మాత్రం హైదరాబాదులో ట్యాంక్ బండు అవన్నీ తిరగొచ్చు కదా అని రామరాజు అనగానే, అప్పుడు నర్మదా, ఎవరు చెప్పారు మావయ్య మేము హైదరాబాదులో తిరుగుతున్నామని నర్మదా అంటుంది. అప్పుడు రామరాజు, ఇంకా ఎవరు చెప్పాలి, నువ్వే కదా ప్రేమకి ఫోటోలు వీడియోస్ పంపించావు, అవి చూశాను కదా అని రామరాజు అనగానే, అప్పుడు నర్మదా చాలా కోపంగా ప్రేమ వైపు చూస్తుంది. ఇక అది చూసిన ప్రేమ తన కళ్ళతో సైగ చేసి, అక్క నేను కాదు ఈ శ్రీవల్లినే అని చెప్పి ప్రేమ కూడా కళ్ళతో సైగ చేసి శ్రీవల్లిని చూయిస్తుంది. ఇక అది చూసిన నర్మదా, అంటే ఈ గొడవకి కారణం శ్రీవల్లే కావాలని ఆ ఫోటోలు మావయ్యకు చూయించి మేము వచ్చేసరికి ఈ ఇంట్లో గొడవ పెడుతుంది అని నర్మదా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సాగర్, అది కాదు నాన్న, నేను చెప్పేది విను, అసలు ఏం జరిగిందంటే అని సాగర్ అంటూ ఉంటే, అప్పుడు రామరాజు, చూర్రా, నేనన్నా నా మాట అన్నా నీకు గౌరవం లేదు. పెద్దోడు చందు మాత్రం నేను చెప్పినట్టే వాడు చేస్తున్నాడు. నేను గీసిన గీత కూడా వాడు దాటకుండా నేను ఏ పని చెప్పినా అది చాలా జాగ్రత్తగా చేసేవాడు. కానీ నువ్వు ధీరజ్ ఇద్దరూ కూడా ఏ ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేదు. అయినా నేను నీకు ముఖ్యమైన పనులు అప్పచెప్పినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావురా అని రామరాజు అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఇప్పుడు మావయ్య సాగర్ని మరింత గొడవ పడితే బాగుంటుంది, అలా అయితేనే సాగర్ నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి వెంటనే శ్రీవల్లి, చూడు మావయ్య గారండి, మీరన్నా
మీ మాట అన్నా సాగర్కి గౌరవం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడ ఫోన్ చేసి ఆ పనులు చెప్తారో అని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని నర్మదా సాగర్ ఇద్దరు కూడా హైదరాబాదులో చాలా సంతోషంగా సరదాగా గడుపుతున్నారు. అందుకే మీరు ఎక్కడ ఫోన్ చేస్తారోనని తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అలా అయితేనే చాలా ప్రశాంతంగా ఉంటుందని సాగర్ నమ్మకం అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న సాగర్ నర్మద ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వేదవతి, అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు నువ్వు మధ్యలో అలా మాట్లాడతావు? సాగర్ అలా ఎందుకు చేస్తాడు చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య, ఇప్పుడు నేను ఏం మాట్లాడాలని నా మీద అంత కోపంగా ఉన్నావు? ఉన్నదే కదా నేను మాట్లాడింది అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, అదేంటక్క, బావగారు అలా ఎందుకు చేస్తారు చెప్పు, ఇప్పుడు నువ్వు అలా మాట్లాడడంతో ఇంకా మరింత గొడవ పెరుగుతుంది, సైలెంట్గా ఉండక్క అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా శ్రీవల్లి మాట్లాడిన దాంట్లో తప్పేముంది? తను నిజమే కదా నాతో చెప్పింది. నువ్వు మీ అత్తయ్య కలిసి నేను వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఎంతో కంగారు పడ్డాను. కానీ మీరు మాత్రం ఆ నిజం నా దగ్గర దాచి మరింత తప్పు చేశారు. అలాంటిది శ్రీవల్లి నాతో చెప్పడంతో నిజం తెలుసుకున్నాను. అలాంటి శ్రీవల్లి గురించి ఇలా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. చూర్రా సాగర్, నేనన్నా నా మాటన్నా నీకు గౌరవం లేదు అని రామరాజు సాగర్ తిడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సాగర్ చాలా కోపంగా, చూడండి నాన్న, మేము ఇదివరకు నీ పెళ్ళి కాకుండా ఉన్నప్పుడు తిడితే సరే, ఇప్పుడు మాకు భార్య వచ్చింది, వాళ్ళ ముందల నువ్వు ఇలా తిడితే మాకు ఎంతో బాధగా ఉంటుంది. ఏంటి నాన్న, పిల్లల మనసు అర్థం చేసుకోకుండా నువ్వు మాత్రం మమ్మల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటావు. మేము ఏం తప్పు చేశామన్నానా అలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి సాగర్ రామరాజుతో అంటూ ఉంటే ఇక సాగర్ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా వెంటనే సాగర్ చెంప పగలగొడతాడు. చూర్రా, భార్య రాగానే కొమ్ములొచ్చాయా? నాకే ఎదురు మాట్లాడుతున్నావా? నా మాట అంటే గౌరవం లేకుండా ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందే కాక నాకే ఎదురు మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక రామరాజు సాగర్ కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి, ఏమండి ఏం చేస్తున్నారు? వాడు ఇప్పుడు ఏం తప్పు చేశాడని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, వాడి గురించి నిజం చెప్పకుండా నా దగ్గర దాచిందే కాక ఇంకా వాడు ఏం తప్పు చేశాడని మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఆఫీస్ పని మీద ట్రిప్పుకొని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడమే కాకుండా నేను అప్పచెప్పిన పనులన్నీ అక్కడే పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేశారు, అది తప్పు కాదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, పిల్లలన్నాక ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటారు? అందరూ మీలాగానే రైస్ మిల్లులో ఎప్పుడూ వర్క్ చేసుకుంటూనే ఉంటారా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి వెంటనే, ఏంటత్తయ్య, మావయ్య మాటకే ఎదురు చెప్తున్నారా? సాగర్ తప్పు చేశాడు కాబట్టే మామయ్య సాగర్ని బయటికి పంపిస్తున్నాడు అని శ్రీవల్లి అనగానే ఇక వేదవతి చాలా కోపంగా, నువ్వు నోర్ముయ్, అసలు ఈ ఇంట్లో గొడవకి కారణమే నువ్వు. ఆ ఫోటోల విషయం, వీడియో విషయం మీ మామయ్య దగ్గర చెప్పకుంటే బాగుండిపోయేది కదా. ఇప్పుడు పాపం సాగర్, ధీరజ్ ఏం తప్పు చేశారని మీ మామయ్య బయటికి పంపిస్తున్నారు. ఈ ఇంట్లో గొడవలు పెట్టేదే నువ్వు. నీ మాటలు వినే ఇప్పుడు మీ మామయ్య సాగర్, నర్మదని బయటికి పంపిస్తున్నారు అని చెప్పి వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక సాగర్ మాత్రం, అమ్మ, నేను నర్మద ఏదో తప్పు చేసినట్టు నాన్న మమ్మల్ని బయటికి పంపిస్తున్నాడు. నాన్న పంపించడం కాదమ్మా, మేమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక నర్మదా సాగర్ తన రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటారు. ఇంతలోనే ప్రేమ నర్మదా దగ్గరికి వెళ్ళి, అక్క, వద్దక్క, మామయ్య ఏదో కోపంలో 4 మాటలు అన్నాడు, అంత మాత్రాన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా అక్క? ప్లీజ్ వెళ్ళొద్దక్క అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సాగర్, చూడు ప్రేమ, మేము తప్పు చేశామని నాన్న నమ్ముతున్నాడు. ఏ రోజైతే మేము తప్పు చేయలేదని నాన్న తెలుసుకుంటాడో మళ్ళీ ఆ రోజే ఈ ఇంట్లో అడుగు పెడతాను. అయినా నాన్న టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఏది కావాలన్నా నాన్ననే అడగాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా తన పర్మిషన్ తీసుకోవాలి. అది నాకు నచ్చడం లేదు. అందుకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి
చెప్పి ఇక సాగర్ నర్మద ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసిన వేదవతి వద్దురా సాగర్ వెళ్ళొద్దురా అని బ్రతిమిలాడుతూ ఉంటే ఇక రామరాజు మాత్రం బుజ్జమ్మ నువ్వు వాణ్ణి బ్రతిమిలాడనవసరం లేదు, వాడు బయటికి వెళ్తే తెలుస్తుంది కష్టం విలువ ఏంటో డబ్బు విలువ ఏంటో, వెళ్ళనివ్వు నువ్వు ఆపొద్దు అని చెప్పి ఇక రామరాజు అనడంతో సాగర్ నర్మద చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు వేదవతి ప్రేమ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం తన రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారమే సాగర్ నర్మదని మామయ్య దగ్గర ఇరికించి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశాను. ఇక మిగిలింది ధీరజ్ ప్రేమ, వాళ్ళని కూడా ఏదో విధంగా ఇంట్లో నుంచి పంపించేస్తే ఈ ఇంటికి నేనే మహారాణిలవుతాను, నేను చెప్పిన మాటే మామయ్య వేదంగా వింటాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందే అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా భాగ్యంకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మి ఏం జరిగింది, అంత సంతోషపడే విషయం ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి ఆ నర్మదా సాగర్ ఇద్దరూ హైదరాబాద్కి ట్రిప్పుకు వెళ్ళారు. అక్కడ సంతోషంగా చాలా సరదాగా గడుపుతూ ఉంటే ఆ ఫోటోలు కొన్ని ప్రేమకు పంపించారు. నేను ఆ ఫోటోలని మామయ్యకి చూపించడంతో మామయ్య వాళ్ళ మీద చాలా కోపంగా ఉండి వాళ్ళు రాగానే సాగర్ చెంప పగలగొట్టి సాగర్ నర్మదని బయటికి పంపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారమ్మా, మిగిలింది వీళ్ళిద్దరే, వీళ్ళని కూడా బయటికి పంపిస్తే ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండొచ్చు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ అమ్మి మంచి పని చేశావే, ఈ ప్లాన్ చాలా సక్సెస్ అయింది, ఇక మిగిలింది వాళ్ళిద్దరిని పంపించేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి అవునమ్మి వాళ్ళని పంపించేసిన తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలోనే వేదవతి అటుగా వెళ్తూ శ్రీవల్లి మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఏంటత్తయ్య ఏం జరిగింది, మీరు నన్ను కొట్టడమేంటి అనగానే అప్పుడు వేదవతి ఏంటి శ్రీవల్లి వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి పంపించడానికి ఇంత ప్లాన్ వేస్తావా అని చెప్పి ఇక వేదవతి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి వద్దత్త నేను చేసింది తప్పే, కానీ నా నిజ స్వరూపాన్ని మామయ్య ముందు బయట పెట్టొద్దు ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి శ్రీవల్లి వేదవతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి లేదు, నేను ముందే నీ మాట తీరు ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చింది, కానీ తను ఎంతో మంచి అమ్మాయి, చందుకిచ్చి పెళ్లి జరిపితే తను సంతోషంగా ఉంటాడనుకొని నిన్ను పెళ్లి చేశాం, కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీస్తావని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నిజం తెలిసింది, నీకు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి ఎలా అత్తయ్యకి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు ఈ విషయం మామయ్యతో చెప్తే మామయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి మాటలు విని సాగర్ చెంప పగలగొట్టిన రామరాజు, ఇంట్లో నుండి వెళ్ళిపోయిన సాగర్ నర్మద, షాక్లో వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.